హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి అవసరమైనటువంటి అనేక అవేకనింగ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజెంటు మొత్తం మాకు ఏదైతే ఎంక్వైరీస్ వస్తున్నాయో 2 రకాలైనటువంటి ఎంక్వైరీస్. సార్ మాకు ఏఎంఎల్ సీట్ కావాలి, సార్ ఇప్పుడు మాకు సిఎస్సి చేస్తే భవిష్యత్తు ఉంటుందా? ఈ 2 క్వశ్చన్ల మీదే మాకు మార్నింగ్ నుంచి వచ్చేటువంటి ఎంక్వైరీస్లో దాదాపు 60 నుంచి 70% ఎంక్వైరీస్ ఈ 2 సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాయి. నాకు తెలిసినంతలో నేను చేసిన రీసెర్చ్ మేరకు చాలా వరకు వాటిల్లో నేను ఆ యొక్క క్వశ్చన్లకి సమాధానం చెప్పే ప్రయత్నం నా వీడియోల ద్వారా చేస్తున్నాను. కానీ నిరంతరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఏ హోల్ డే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక ప్రపంచంలో మునిగి తేలుతూ అనేక మంది విద్యార్థులకి గైడెన్స్ ఇచ్చినటువంటి తమ్మిరెడ్డి సార్ ఈరోజు మనతో ఉన్నారు. తమ్మిరెడ్డి సార్ గురించి 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఈ పర్టికులర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేరెంట్స్కి తమ్మిరెడ్డి సార్ చేసినటువంటి రీసెర్చ్ అనుకోండి, లేకపోతే నాలెడ్జ్ అనుకోండి, ఈ సందర్భంలో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అని భావన చేస్తూ ఒకసారి సార్ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు మనకు నచ్చేటువంటి ఒక 3 కాలేజెస్, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులుగా చాలామంది ఎలైట్ పేరెంట్స్, మన లోకల్ ఐఐటీస్ అని చెప్పబడేటువంటి 3 ఇంపార్టెంట్ కాలేజెస్లో సార్ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది సాగింది. ఇందులో సదరన్ ఇండియాలోనే ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ 1 కాలేజ్ అయినటువంటి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పట్టంగిరి, బెంగళూరు. ఇది చాలామందికి కామెడీ కేర్ రాసేటువంటి ప్రతి విద్యార్థికి డ్రీమ్ కాలేజ్ ఏదైనా ఉందంటే దాదాపు 40-50 ఏళ్ళ నుంచి 400-500 ర్యాంక్తోనే కట్ అయిపోయినటువంటి కాలేజీలో సార్ పర్టికులర్గా బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది చేయడం జరిగింది. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగి